ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజుల్లో తనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలు అందించాలనే ఆలోచన చేసిన గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి వీర నాగేంద్రబాబు దంపతులు అభినందనీయులని అమృతలూరు మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి ఆదివారం నిత్యావసర వస్తువులను అందజేశారు. గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ చాగంటి వీర నాగేంద్రబాబు శ్రవంతి దంపతుల కుమార్తె వైష్ణవి 9వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. నిత్యావసర సరుకులను ఆశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు అందజేశారు. మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ శ్రవంతి వీర నాగేంద్రబాబు దంపతులు పిల్లలకు చిన్నతనం నుండే సేవా దృక్పథం అలవర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. స్వాతంత్ర సమరయోధులు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పోరాట యోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో కూచిపూడి ఇరిగేషన్ శాఖ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కొరటాల లీలా సత్యసాయి, గోవాడ యూనియన్ బ్యాంక్ క్యాషియర్ ఉప్పల షణ్ముఖరావు, ఆలపర్తి శ్రీను, చాగంటి పవన్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. చాగంటి వీర నాగేంద్రబాబు గారు శ్రవంతి గారి కుమార్తె వైష్ణవి 9వ జన్మదిన సందర్భంగా మరి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వీరి గతంలో వారి బాబు పేరు మీద కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళు ప్రత్యేకంగా భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు ఇవ్వటం వలన ఆదివారం మరి దీనికి అనుకూలంగా చూసుకుని ఇవ్వటం, పిల్లలకు ఇప్పటి నుంచే ఆ పిల్లలు కూడా నేను ఇంకోసారి ఇస్తే బాగుంటుందేమో అంటే కాదు ఇక్కడే ఇవ్వాలని పిల్లలు కూడా ఉత్సాహంతో మరి అంతా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి సరుకులు ఇస్తే బాగుంటుందని తలంతో మేడం గారు మరి సార్ కూడా అని ఇవ్వటం. మరి పిల్లలకి దీంట్లో 2 రకాలు, ముందు వారంలో మరి ఉద్యోగం చేస్తూ పేదవాళ్ళకి సహాయం చేయాలనే తలంపు, అట్లాగే పిల్లలు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయటం. మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు చేయలేదు. మరి ఇక్కడ వీళ్ళు హాస్టల్ పెట్టి మరి మా స్నేహితుడు జయశ్రీ ఎంత సేవ చేస్తున్నారో దానికి అనుగుణంగా మనం కూడా వృత్తాభక్తిగా మరి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషం. మొన్న మా రోటరీ క్లబ్ తరఫు కూడా ఇక్కడ అందరికీ దుప్పట్లు ఇచ్చారు. మరి ఈరోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి. ఆయన కూడా స్వతంత్ర సమరయోధుడు, మరి ప్రజా సమస్యల పైన బాగా పోరాటం చేశాడు. మరి అట్లాగే ఆయన ఎప్పుడు పదవంటే అసలు చులకనగా ఒకసారి రాజీనామా చేసిన తర్వాత ఎప్పుడు పోరాటాలు చేశాడు. అటువంటి మహానుభావుడు జయంతి కూడా ఈరోజు. మరి వైష్ణవి జన్మదినం సందర్భంగా మరి సరుకులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారి తల్లిదండ్రులకి, అట్లాగే పాప బాబు కూడా మరి పెద్ద అయిన తర్వాత మీరు కూడా ఇదే విధంగా సేవ చేయాలని చేసి పేదవాళ్ళందరికీ కూడా మనం అందరూ సమాజం అంతా బాగుండాలంటే ఇదే మానవ సేవే మాధవ సేవ. మనం చూస్తుంటాం అందరూ పూజలు చేస్తారు, మన పూజలు వద్దనం, కానీ మానవులకు కూడా సేవ చేసే అవకాశం మరి ఇట్లా పిల్లలు నేర్పడం చాలా